జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తాతయ్య తాతయ్య నాకు ఒక కథ చెప్పవా? అన్ని రోజులు మిస్ అయిన కథల్ని ఈ రోజే వినేస్తాను. రేయ్, ఇప్పుడు కథలేంట్రా? ఒరే అశోక్, వాడు కథ వింటానంటున్నాడుగా. చెప్పు తాతయ్య, మంచి కథ చెప్పు. ఆ మంచి కథ. మంచి కథ అంటే ఇంతకు ముందు ఎప్పుడు చెప్పని కథ, కొత్త కథ, మంచి కథ చెప్పు. ఓకే, చెప్తాను. అనగనగనగనగా ఓ పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి మహారాజు ఆనంద గజపతి. ఆ రాజుగారి భార్య పేరు వసంతాదేవి. హే బలే బలే బలే, వాళ్ళిద్దరి పేర్లు అచ్చం మీ ఇద్దరి పేర్లా ఉన్నాయే. అవును కదా. ఆ రాజుకి 3 కొడుకులు. కొడుకులు కోడళ్లతో చాలా సంతోషంగా సాగిపోతోంది వాళ్ళ జీవితం. అప్పుడు వాళ్ళ జీవితాల్లోకి విలన్ ఎంటర్ అయ్యాడా? విలన్ ఎక్కడి నుంచో ఎంటర్ అవ్వలేదు. ఆ ఇంట్లోనే ఉంది. రాజుగారి 2వ కోడలే ఆ రాజ్యానికి విలన్. సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని తన స్వార్థంతో ముక్కలు ముక్కలుగా చేసేసింది. అన్ని తప్పులు చేస్తుంటే మరి ఆ రాజుగారు ఊరుకున్నారా? ఆ విలన్కి ఉరిశిక్ష వేయలేదా? వేయలేదు. ఆ రాజు మంచివాడు కాబట్టి క్షమించి వదిలేశాడు. అవునా? ఆ తర్వాత ఏం జరిగింది తాతయ్య? ఆ తర్వాత విలన్ రాజ్యాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని రాజ్యంలోని ప్రజలందర్నీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఆ విలన్ అలా అనేసరికి రాజ్యంలోని ప్రజలందరూ తినటానికి తిండి లేక కొందరు దొంగలుగా మారారు. పాపం కొందరు అడుక్కు తినేవాళ్లలా మారారు. అయ్యో పాపం, ప్రజలను అంత ఇబ్బంది పెడుతుందా? మరి ఆ విలన్ని ఎందుకలా వదిలేశారు? వస్తున్నా అక్కడికే వస్తున్నా. తనని వదిలేయలేదు. రాజుగారి 3వ కొడుకు రంగంలోకి దిగాడు. ఆవిడతో యుద్ధం చేసి రాజ్యాన్ని మళ్లీ చేజిక్కించుకున్నాడు. మళ్లీ కొత్త రాజ్యాన్ని స్థాపించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.